అమెరికా మరియు ఇరాన్ మధ్య ప్రస్తుతం జనవరి 2026 నాటికి నెలకొన్న పరిస్థితులను విశ్లేషిస్తే అమెరికా వెనక్కి తగ్గడం కంటే వ్యూహాత్మక విరామం తీసుకుంటోందని చెప్పడం సబబుగా ఉంటుంది. అమెరికా నేరుగా సైనిక దాడికి దిగకపోవడానికి ఇరాన్ సైనిక బలంతో పాటు మరికొన్ని కీలకమైన అంతర్జాతీయ మరియు రాజకీయ కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ క్రింది అంశాలు అమెరికాను ఆలోచనలో పడేశాయి. 1. ప్రాంతీయ దేశాల ఒత్తిడి, డిప్లొమాటిక్ ప్రెజర్. సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ వంటి గల్ఫ్ దేశాలు ఈ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవేళ అమెరికా ఇరాన్పై దాడి చేస్తే ఆ ప్రభావం తమ దేశాల ఆర్థిక వ్యవస్థలపై మరియు అమెరికా సైనిక స్థావరాలపై పడుతుందని ఈ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో చర్చలు జరిపి సంయమనం పాటించాలని కోరినట్లు సమాచారం. 2. ఇరాన్ ఎదురుదాడి హెచ్చరికలు, థ్రెట్ ఆఫ్ రిటాలియేషన్. ఇరాన్ తన దగ్గర ఉన్న భారీ క్షిపణి సంపత్తిని ప్రయోగించి మధ్యప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాలను, ఉదాహరణకు ఖతార్లోని అల్ ఉదీద్ బేస్ను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. ఇరాన్ యొక్క ఈ రకమైన ఎసిమెట్రిక్ వార్ఫేర్ సామర్థ్యం అమెరికాకు ఆందోళన కలిగించే అంశం. 3. అంతర్గత తిరుగుబాట్లు మరియు మానవతా కోణం. ప్రస్తుతం ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రంగా జరుగుతున్నాయి. ఈ సమయంలో అమెరికా దాడి చేస్తే అది ఇరాన్ ప్రజలలో జాతీయవాదాన్ని పెంచి వారు తమ ప్రభుత్వం వెనుక నిలబడేలా చేసే ప్రమాదముంది. అందుకే ప్రత్యక్ష యుద్ధం కంటే ఆర్థిక ఆంక్షలు మరియు సైబర్ దాడుల ద్వారా ఒత్తిడి పెంచడం మేలని అమెరికా భావిస్తోంది. 4. ఇజ్రాయెల్ వైఖరి. ఒకవైపు ఇజ్రాయెల్ ఇరాన్ను నియంత్రించాలని కోరుకున్నప్పటికీ ఒకేసారి పెద్ద ఎత్తున యుద్ధం వస్తే ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా వంటి సంస్థల నుంచి తమపై దాడులు జరుగుతాయని ఇజ్రాయెల్ కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. 5. హైబ్రిడ్ వార్ఫేర్. అమెరికా ఇప్పుడు నేరుగా యుద్ధం కంటే హైబ్రిడ్ వార్ మీద దృష్టి పెట్టింది. అంటే ఆర్థిక ఆంక్షలు, ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై భారీ టారిఫ్లు విధించడం, సైబర్ దాడులు, ఇరాన్ రక్షణ వ్యవస్థను మొద్దుబార్చడం, నిరసనకారులకు మద్దతివ్వడం, ఇరాన్ లోపల జరుగుతున్న నిరసనలకు సాంకేతిక మరియు రాజకీయ మద్దతు ఇవ్వడం.